అని చెప్తే అదేంటన్నా ఏదో ఒకటి మరి చెప్పండి, మీ ఎవరిది పెట్టమంటారో మీరే చెప్పండి అన్నాడు. నేను చెప్పడం కాదు తమ్ముడు, నువ్వు డిసైడ్ చేసుకో, మీ వాళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడుకోండి, ఏది పెడతారో పెట్టుకోండి అని చెప్పి నేను క్లియర్గా చెప్పడం జరిగింది. సరే మేము ఆలోచించుకుని మళ్ళీ సాయంత్రం చెప్తామన్నాడు. సరే సాయంత్రం ఫోన్ చేసి మేము శివశక్తి ఆర్గనైజేషన్ పెడదాం అనుకుంటున్నాము, వాళ్ళది పెట్టడం లేదు, హిందువుల్లో చైతన్యం తీసుకొచ్చింది శివశక్తినే పవర్ఫుల్ అని మా వాళ్ళందరూ శివశక్తికే ఓటేశారు, కాబట్టి మేము శివశక్తి పెడుతున్నాము, మీరు తప్పకుండా ఇక్కడికి కువైట్కి వచ్చి ఈ శివశక్తి ఆర్గనైజేషన్ ఇక్కడ ప్రారంభించి వెళ్ళాలి అని రిక్వెస్ట్ చేయటం మొదలుపెట్టాడు. అయితే నాకు పాస్పోర్ట్ కూడా లేదు తమ్ముడు అంటే, ఆ పాస్పోర్ట్ ఏముందన్నా అప్లై చేస్తే 4 రోజుల్లో వచ్చేస్తుంది, కావాలంటే నేనే అప్లై చేసి పెడతాను మీకు, చాలా ఈజీగా త్వరగా వచ్చేస్తుంది, పాస్పోర్ట్ ఈజీగా వచ్చేస్తుంది, దాని ప్రాబ్లం లేదు, ఆ తర్వాత టికెట్స్ కానీ వీసాలన్నీ మేము చూసుకుంటాం A to Z.